జగిత్యాల జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటికి అనూహ్య పరిణామం ఎదురైంది. అప్పటి వరకు మినిస్టర్కు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మధ్య సంభాషణ జరిగింది. మంత్రికి కొన్ని విజ్ఞాపనలు కూడా చేశారు. వెంటనే మంత్రి ఆప్యాయంగా జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయారు. కానీ మాజీ ఎమ్మెల్సీ మాత్రం అయిష్టంగా వెనక్కి అడుగేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు భూభారతి పథకంపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఘటన జరిగింది. మీ రాజ్యం మీరు ఏలండి, ఇక మా పని అయిపోయిందంటూ జీవన్ రెడ్డి ఒక రకమైన నిర్వేదంతో మాట్లాడారు. ఇదే టైంలో మంత్రి పొంగులేటి ఎదుట జీవన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మరో జగిత్యాల జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటికి అనూహ్య పరిణామం ఎదురైంది. అప్పటి వరకు మినిస్టర్కు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మధ్య సంభాషణ జరిగింది. మంత్రికి కొన్ని విజ్ఞాపనలు కూడా చేశారు. వెంటనే మంత్రి ఆప్యాయంగా జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయారు. కానీ మాజీ ఎమ్మెల్సీ మాత్రం అయిష్టంగా వెనక్కి అడుగేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు భూభారతి పథకంపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ ఘటన జరిగింది. మీ రాజ్యం మీరు ఏలండి, ఇక మా పని అయిపోయిందంటూ జీవన్ రెడ్డి ఒక రకమైన నిర్వేదంతో మాట్లాడారు. ఇదే టైంలో మంత్రి పొంగులేటి ఎదుట జీవన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. మా పని అయిపోయి మా పార్టీ జగిత్యాలకు స్టార్ పాయింట్ పెట్టి ఇంకా ఐడియా ఉంది. వచ్చేటప్పుడు కూడా సీనాతో అన్నాను, నేను ఏదో రకం కొలికి తెచ్చే బాధ్యత నాకు. ఊరికే మీతో చెప్పడం కూడా బాగుంటుంది. ఈ స్టార్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పేయండి. మీరు వచ్చినందుకు ఇవాళ జగిత్యాలకు ఒక స్టార్ పాయింట్ పెట్టేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్.